తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా చైతన్య వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి డీఎస్పీ ఇద్దరు అక్రమ ఇసుక వ్యాపారంలో భాగస్వాములని అన్నారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏది చెబితే అది చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ఆడపిల్లపై పగబట్టి 307 కేసును నమోదు చేశారని అన్నారు. తన మీద 59 కేసులు పెట్టారని తెలిపారు. తమకు చెందిన 861 మందిపై 307 సహా పలు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. వందల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై తాను ఎంత మొత్తుకున్నా ఎవరు వినలేదని, చివరకు దీనిపై ఒక డీఐజీ వాస్తవాలను చెప్పారని అన్నారు. డీఎస్పీ చైతన్య వచ్చే ఎన్నికలో భీమవరం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. Not only police, not only IAS, any officer ఇంత బాగా చెప్పిండాడు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఎవరైనా ఆఫీసర్ నోరు తెరచాలంటే భయపడతారు. నేను ఎందుకు ఈ ముందు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే నెత్తి నోరు కొట్టుకొని ఎన్నో చెప్పినాం అందరికీ. అవన్నీ చెత్త పుట్టలోకి వేసినట్లే. లాస్ట్ ఎంతవరకు పోయినామంటే అమరావతి కూడా పోయి ప్రతి ఒక్కరికి మొరబెట్టుకున్నాం. వేస్ట్ కేసులన్నీ మా మీద పెట్టినారు, లేని కేసులన్నీ మా మీద పెట్టారు. ఆయన బాగా చెప్పాడు మా డిఐజీ గారు, ద వర్స్ట్ ఆయన కెరియర్లో వర్స్ట్ డివిజన్ అని చెప్పినాడు. ఎస్, మాది చాలా గబ్బు, క్యారెక్టర్ లెస్ ఫెలో, బై క్యారెక్టర్ లెస్ మా డివైఎస్పీ గారు. ఇసుక డబ్బులు ఉన్నాయి, మట్కా డబ్బులు ఉన్నాయి, క్రికెట్ పెట్టిన డబ్బులు ఉన్నాయి, గంజాయి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పబ్లిక్ ఎట్లా పోతే ఏమి? కనీసం డిఐజీ గారు అడిగినారంటే సంతోషంగా ఉంది. అందుకే ఈ ముందు వచ్చి మీ ముందర నేను చెప్పాలనుకుంటున్నాను. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అట్లీస్ట్ యూ ఓపెన్ యువర్ మౌత్. ఆడి పాపను 307 వేసి లోపలేపిస్తాడు. మరి ఏమనుకోవాలి మాకు అర్థం కావడంలే. ఏడా మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు. దిస్ ఇస్ థర్డ్ జెండర్, మగ కాదు ఆడి కాదు. అంత దుర్మార్గమా? కచ్చబట్టినాడు ఆ పిల్ల మీద. మా మీద ఎస్సీ, వాళ్ళ మీద ఏమిలా. మేము దెబ్బలు తింటే మా మీద 307. అరే, ఒకసారి గలాట అయినప్పుడు అక్కడ ఇక్కడ రాళ్ళు రువ్వుకున్నప్పుడు మరి ఎందుకు పెట్టరు అక్కడ 307? మీరు చెప్పారు 307 కేసెస్ ఎక్కువ ఉన్నాయని. ఎవరి మీద లేవు సార్? 861 మంది. ఇదో నేను అబద్ధం చెప్పను, 861 మంది మీద అన్ని ఎస్సీ ఎస్టీ 307 ఇవే. వర్స్ ఈజ్ ఎ క్యారెక్టర్ లెస్ ఫెలో. ఈ డజంట్ హ్యావ్ ఎ క్యారెక్టర్. చెప్పచ్చు, చూపించచ్చు, బట్ అంత ఇంత మంచి ఫ్యామిలీ నుంచి నేను నా మీద చెప్తే మీరు నమ్ముతారా సార్? దిస్ ఇస్ మై లిస్ట్. 59 ఉన్నాయండి. ఏమి లేదు, 59 అయినా కానీ 100 ఏం చేస్తారు వీళ్ళు. మా డివైఎస్పీ ఉంటే 100 ఏం చేస్తాడు, మా ఎమ్మెల్యే ఏం చెప్తాది. ఎందుకంటే ఇద్దరు ఇసుకలో పార్ట్నర్సు, అన్ని దానిలో గుట్కాలో పార్ట్నర్సు, క్రికెట్లో పార్ట్నర్సు. 59 ఏమిలే, ఒకటే కేసు చేయొచ్చు. నట్టుకు ఒక కేసు, బోల్ట్కి ఒక కేసు, టైర్కి ఒక కేసు పెట్టి 59 కేసులు చేశారు. వాస్తవంగా ఇవన్నీ అయిపోయి చేసుకోవాలంటే మళ్ళీ దేవుడు నాకు ఇంకో జన్మ ఇవ్వాలి. ఎక్కడ చూడలే. మా డివైఎస్పీ ఇది డివైఎస్పీ ఆఫీస్ అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం. ఈయనకి 2 ఉన్నారు తొత్తులు. ఒకరు పెద్ద ఒడుగురు ఆయన, ఇంకో ఆయన పొప్పూరు ఆయన. 2 బాగా ఇసుక దండిగా ఉందిలేండి. పొప్పూరు దగ్గర మీకు తెలుసు కదా, దండి ఇసుక ఉంది. సో ఈ గెట్స్ ఎవ్రీథింగ్ ఈ షేర్. మా ఎమ్మెల్యే షేరు, డివైఎస్పీ షేరు. ఆయన గుట్కా కూడా అమ్మించిన వాళ్ళు బావమారిది గుట్కా కూడా అమ్ముతాడు, అన్నీ అమ్ముతాడు. మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసినా నో యూజు. చూద్దాం, రేపు ఏమన్నా దేవుడు దయ తెలిసి మాకు రోజు ఏమన్నా ఇస్తే మేము ఇట్లా చేయలేండి.
జరిగినదే జరిగినట్టు చేస్తాం. చాలా అన్యాయం.